హాయ్ అండి. మనం హిందీలో మాట్లాడాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కొన్ని పదాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే లేదా మెయినే అంటే నేను, మే అంటే నేను, మైనే అయినా కూడా నేను. ముజే నాకు లేదా నన్ను, ముజే అంటే నాకు లేదా నన్ను. ముజ్మే అంటే నాలో, ముజ్మే నాలో. ముజ్పర్ నా మీద. వీటి మీద పదాలు చెప్పొచ్చండి, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువవుతుంది అనేసి నేను పదాలు చెప్పట్లేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో వీటి మీద పదాలు కూడా నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఏముంది, ముజ్పర్ అని ఉంది. ముజ్పర్ అంటే నా మీద. ముజ్పర్ భరోసా నహీ హై క్యా అని అన్నారు అనుకోండి, నా మీద నమ్మకం లేదా. ముజ్పర్ భరోసా నహీ హై క్యా, నా మీద నమ్మకం లేదా, ఇలా చెప్పొచ్చు అనమాట. ఇలాంటివి నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఈ పదాలు నేర్చుకుంటేనే హిందీలో మాట్లాడడానికి అవుతుంది. అలాగే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకోవడం కూడా వీలవుతుంది. ఓకే, ముజ్పర్ అయింది కదా. నెక్స్ట్ మేరే పాస్ అంటే, మేరే పాస్ అంటే నా దగ్గర లేదా నా వద్ద, మేరే పాస్. తర్వాత మేరే సాత్ అంటే నాతో పాటు, మేరే సాత్ అంటే నాతో పాటు. మేరే లియే అంటే నా కోసం, మేరే లియే నా కోసం. మేరే బారేమే అంటే నా గురించి, మేరే బారేమే అంటే నా గురించి. మేరా, మేరే, మేరీ. మేరే అంటే జెంట్స్ కోసం ఎక్కువ వాడతాం. మేరీ అంటే ఆడవాళ్ళ గురించి ఎప్పుడైనా చెప్పేటప్పుడు మేరీ అనే పదాన్ని వాడతాం. అంటే ఇవన్నీ కూడా నా యొక్క అనే వస్తుంది. ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు మేరీ అని వాడాలి, మగవాళ్ళు అయితే మేరా అని వాడాలి. ముజ్సే అంటే నా నుంచి, ముజ్సే అంటే నా నుంచి. అప్ అంటే మీరు లేదా తమరు, అప్నే అన్న కూడా మీరు తమరు వస్తుంది. అప్కో మీకు, అప్కో అంటే మీకు. అప్మే మీలో, అప్మే అంటే మీలో. అప్పర్ మీ మీద లేదా మీ పైన, అప్పర్ మీ పైన. అప్కే పాస్ మీ దగ్గర, అప్కే పాస్ మీ దగ్గర లేదా మీ వద్ద. అప్కే సాత్ మీతో పాటు, అప్కే సాత్ మీతో పాటు. అప్కే లియే మీ గురించి, సారీ అప్కే లియే కాదు, అప్కే లియే అంటే మీకోసం. అప్కే బారేమే అంటే మీ గురించి. అప్కే లియే మీకోసం. అప్కే బారేమే అంటే మీ గురించి. తర్వాత అప్కా అప్కి, సేమ్ ఇందాకలాగే మీ యొక్క. అప్కా అంటే జెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు అప్కా అని వాడచ్చు. అదే లేడీస్ గురించి అయితే లేడీస్ చెప్పేటప్పుడు మీ యొక్క అని వాడాలి. తర్వాత అప్సే అంటే మీ నుంచి,